శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం కర్కాటక రాశి వారికి మార్చి 29 నుంచి ఏప్రిల్ 4 మధ్యలో జరగబోయే వారఫలాలు పరిశీలిద్దాం. కర్కాటక రాశి వారికి అష్టమ స్థానంలో 3 గ్రహాలు సంచరించడం జరుగుతుంది. ప్రధానంగా ఈ కుజుడు దశమాధిపతిగా అష్టమ స్థాన సంచారం వల్ల ఉద్యోగపరంగా కొన్ని ఇబ్బందులు రావడం, తప్పనిసరిగా ఉద్యోగం మారడం కానీ మానివేయడం కానీ పోగొట్టుకోవడం కానీ జరిగే సూచనలు ఉంటాయి. అయితే ఇది ఈ వారం ఏప్రిల్ 2వ తారీఖు వరకు కొంత జాగ్రత్తగా మేనేజ్ చేసుకుంటే 2వ తారీఖు తర్వాత ఈ కుజుడు భాగ్యస్థానంలోకి వెళ్ళడంతో ఉద్యోగపరంగా మీరు ఎదుర్కొన్నటువంటి చాలా చికాకులు సమస్యల నుంచి బయటపడడం జరుగుతూ ఉంటుంది. ఇక బుధగ్రహం, ఈ బుధుడు అష్టమస్థాన సంచారం వల్ల తృతీయాధిపతిగా అష్టమస్థాన సంచారం ఉన్నప్పుడు కొన్ని అపవాదులు కొన్ని నిందలు రావడం జరుగుతుంటుంది. ఏమి విషయం లేనప్పుడు కూడా చిన్నదాన్ని పెద్దదిగా చేసి మిమ్మల్ని భయపెట్టే ప్రయత్నం చేస్తూ ఉంటారు. మిమ్మల్ని బ్లాక్మెయిల్ చేసి మీ దగ్గర నుంచి ఏదో ఆశించడం జరుగుతూ ఉంటుంది. సో ఇది ఈ రాహు బుధుడు కలియడం వల్ల ఏంటంటే మీ రహస్యాలు మీ విషయాలు తెలుసుకున్నటువంటి మీ మిత్రులో బంధువులో మిమ్మల్ని ఈ విధంగా బ్లాక్మెయిల్ చేసే ప్రయత్నం చేస్తూ ఉంటారు. దానికి మీరు ఏమాత్రం జడకుండా చాలా ధైర్యంగా ఎదుర్కోవడం మంచిది. అయితే ఏదో ఒక బలహీనత మిమ్మల్ని ఇబ్బంది పెడతా ఉంటుంది. ఎందుకులే ఈ చిన్న విషయం పెద్ద చేసుకోవడం, దానివల్ల మిగతా వాళ్ళు కూడా ఇబ్బంది అని మీరు కొంతవరకు భయపడే అవకాశం ఉంది. బట్ ఏదైనా సమస్యని సున్నితంగా పరిష్కరించుకోవడం అన్నది మంచిది తప్ప దాన్ని మరీ పెద్ద చేసుకోవడం వల్ల చాలా వరకు ఇబ్బంది కలిగే అవకాశాలు కనబడుతున్నాయి. ఇక ప్రధానంగా మనకి రవి ధనాధిపతిగా ఉన్నటువంటి సూర్య భగవానుడు ఈ వారం అంతా కూడా భాగ్యస్థాన సంచారం జరుగుతుంది. అయితే మీకు దీని కారణం వల్ల ప్రభుత్వ పథకాలు అనుకూలంగా వస్తాయి. మీ కుటుంబంలో ఒకరికి లేదంటే మీకు ఒక గొప్ప పదవి, ఒక నామినేటెడ్ పోస్ట్ కానీ ప్రభుత్వ ఉద్యోగం కానీ ఏదైనా ప్రభుత్వ అధికారి దగ్గర మీకు మంచి పొజిషన్ కానీ రావడం జరుగుతుంటుంది. వ్యక్తిగతంగా మీ యొక్క నేమ్ అండ్ ఫేమ్ పెరిగే అవకాశం కనబడుతూ ఉంటుంది. దాంతోపాటుగా ఈ కుజుడు కూడా భాగ్యస్థాన సంచారం ఈ వారం మధ్య నుంచి 9వ స్థాన సంచారం వల్ల కొన్ని అనుకోని ప్రయాణాలు, ముఖ్యంగా మీ పిల్లల్ని ఎవరైనా విదేశం పంపడం కానీ, దూర ప్రాంతంలో ఉన్నటువంటి సంతానాన్ని మీరు కలుసుకోవడం కానీ, దూర ప్రాంతంలో ఉన్న వాళ్ళు మీ దగ్గరికి రావడం కానీ, మొత్తం మీద విదేశ వ్యవహారాలు చాలా వరకు అనుకూలిస్తాయి. విదేశంలో ఉన్నటువంటి బంధువుల ద్వారా కొంత సమాచారం కూడా తెలుసుకోవడం జరుగుతుంటుంది. ఇక ప్రధానంగా శుక్రుడు దశమస్థాన సంచారం వల్ల వృత్తిలో సౌకర్యాలు పెరుగుతాయి. మీ యొక్క వ్యాపార వ్యవహారాల కొరకు ఏదైనా కొత్త వాహనం కొనే అవకాశం ఉంది. అలాగే మీ వృత్తిలో స్త్రీల నుంచి సహకారం లభించే అవకాశం ఉంది. బట్ అలాగే మరి గృహానికి కావాల్సినటువంటి ఏదైనా కొన్ని సౌకర్యాలు సమకూర్చుకోవడం కానీ, కొత్త గృహం కొనుక్కోవడం కానీ, గృహాన్ని కొత్తగా అలంకరించడం కానీ, ఒక వాహనం కొనుక్కోవడం కానీ, మొత్తం మీద ఈ శుక్రుడు చతుర్థ భావాన్ని స్వక్షేత్రాన్ని వీక్షించడం వల్ల చతుర్థ భావ ఫలితాలు మీకు ఆనందంగా ఉంటాయి, చాలా సంతోషాన్ని కలిగిస్తాయి. దూర ప్రాంతంలో ఉన్నటువంటి బంధువులు మీ కుటుంబాన్ని సందర్శిస్తారు. వారందరితో కలిసి మీరు ఏదైనా ఒక ఎంటర్టైన్మెంట్ కార్యక్రమంలోనో ఒక పుణ్య కార్యక్రమంలో పాల్గొనడం జరుగుతూ ఉంటుంది. ఇంకా ప్రధానంగా గురువు 12వ స్థానంలో ఉండడం వల్ల వ్యక్తిగతంగా మీ యొక్క చదువు కొరకు కానీ, మీ పిల్లల యొక్క చదువు కొరకు కానీ, మీ పిల్లల్ని దూర ప్రాంతంలో పంపడానికి కానీ, ఏదైనా ఒక కాలేజీలో సీటు రిజర్వ్ చేసుకోవడం కానీ, ఇవన్నీ మొత్తం మీద మంచి ఖర్చులు, విద్య అలాగే వైద్యం అలాగే ఏంటంటే దైవానికి సంబంధించిన కార్యక్రమాల్లో ధనాన్ని వెచ్చించడం జరుగుతూ ఉంటుంది. బట్ ఏదైనా కర్కాటక రాశి వారిని ఎక్కువగా ఏదైనా ఒక నిర్ణయం తీసుకోముందు ప్రధానంగా మంచి వారి సలహా తీసుకొని ముందుకెళ్ళడం మంచిది. ఎవరు భయపెట్టినా ఎవరు బెదిరించినా ఏమాత్రం బెదరకుండా ఏదో ఒక మంచి నిర్ణయం పెద్దవారితో సంప్రదించి తీసుకోవడం కానీ, లేదంటే మీరు ఏదైనా ఒక ప్రభుత్వ సహకారం, పోలీసుల సహకారమో ప్రభుత్వ న్యాయవాది సహకారం తీసుకుంటే ఏ చిన్న సమస్య అయినా మీకు ఖచ్చితంగా సాల్వ్ అవుతుంది. మీరు ఎంత భయపడితే సమస్య అంత పెద్దదిగా మారి మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం జరుగుతుంది. పర్టికులర్గా ఈ వారం మనం చేయవలసినటువంటి పరిహారం ఏంటంటే, ఇప్పుడు ఈ వార ప్రారంభంలో సూర్య భగవానుడు శని భగవానుడు దగ్గరగా కలిసి సంచరించడం జరుగుతుంది. ఇంచుమించుగా దగ్గర డిగ్రీలో ఉండడం వల్ల మరి ఈ శని భగవానుడు కొంతవరకు కంబస్ట్ అవ్వడం జరుగుతూ ఉంటుంది.
అస్తంగత్యం చెందడం జరుగుతూ ఉంటుంది. దానివల్ల ఈ ఉద్యోగస్తులకి చాలా ఇబ్బందులు కలుగుతుంటాయి. రవి కూడా శని భగవానుడితో కలిసి ఉండడం వలన తన యొక్క సంపూర్ణ ఫలితాలను ఇవ్వడం లేకపోతుంటాడు. అంటే ఇప్పుడు రవి యొక్క కుమారుడు శని అయినప్పుడు కూడా ఈ రెండు విభిన్న ధృవాలు కలిగినటువంటి గ్రహాలు అవటం మాట. అంటే ఒకరికి ఒకరికి ఎట్టి పరిస్థితుల్లో కూడా సరైనటువంటి సమన్వయం కుదరడం మాట. అందువలన ఈ రెండు గ్రహాలు కలిసి ఏ రాశిలో ఉన్నా ఆ రాశి యొక్క కారకత్వాలు చాలా వరకు ఇబ్బంది పడుతూ ఉంటాయి. సో ఈ కారణం వల్ల ఏంటంటే ఎవరైనా సరే ఈ సమయంలో వ్యక్తిగత ఆరోగ్యం కొరకు కానీ, తండ్రి గారి ఆరోగ్యం కొరకు కానీ, లేదంటే ఉద్యోగంలో అభివృద్ధి కొరకు కానీ కంప్లీట్గా ఈ రెండు గ్రహాలని మీరు పరిహారం చేసుకోవాల్సి వస్తుంది. మనం నిరంతరం 100% పరిహారం చేసుకోవాల్సిన గ్రహం సూర్య భగవానుడు. అంటే సూర్యుడే మనకి వెలుగుని, జీవితాన్ని, ప్రాణాన్ని అన్నీ సమకూరుస్తూ ఉంటాడు. సూర్య భగవాను మాత్రమే ధనాన్ని జాతకుడికి ఇచ్చే అవకాశం ఉంటుంది. ధనాన్ని కానీ, ఆరోగ్యాన్ని కానీ సూర్య భగవానుడు ఇస్తాడు. కాబట్టి కంప్లీట్గా మీరు సూర్య భగవానుని ప్రతిరోజు సూర్య నమస్కారం ద్వారా, ఆదివారం నియమంగా ఉండడం ద్వారా, తండ్రి గారిని, తండ్రి సమానమైన వ్యక్తుల్ని గౌరవించడం ద్వారా కంప్లీట్గా మీకు సూర్య భగవానుడి అనుగ్రహం లభిస్తూ ఉంటుంది. అంటే ఈ సమయంలో మీకు ఏదైనా కొత్త ఉద్యోగం ప్రయత్నం చేస్తున్నా, నిరుద్యోగులైన వారు ఎవరైనా సరే ఈ సమయంలో మీ యొక్క తండ్రి గారికి కానీ, గురువు గారికి కానీ తెలుపు రంగు వస్త్రాలు సమర్పించి వారి ఆశీర్వాదం తీసుకోవడం వలన మీకు ఉద్యోగ ప్రయత్నంలో ఉద్యోగం నెరవేరే అవకాశం ఉంది. అలాగే ప్రస్తుతం మరి ఈ సమయంలో మీరు ఉద్యోగం కొరకు ఆశిస్తున్నటువంటి నిరుద్యోగులు ఎవరైనా ఉంటే మీరు శ్రీరాముల వారి పట్టాభిషేకం ఫోటో ఒకటి తీసుకొని ఆ పట్టాభిషేకం అన్నటువంటి ఫోటోకి మీకు సాధనతార రోజు కానీ, మీ నక్షత్రానికి సాధనతార రోజు కానీ, లేదంటే క్షేమతార రోజు, లేదంటే సంపత్తు తారాబలం చూసుకొని ఆ శ్రీరామ పట్టాభిషేకాన్ని రామరక్షా స్తోత్రం అన్నది పారాయణ చేసి రాముల వారికి, లక్ష్మణుల వారికి, భరత శత్రులు అందరికీ కూడా ఆలోచించుకొని ఒక చక్కని, అంటే మీరు ఏదైతే తింటారో అటువంటి భోజనాన్ని నైవేద్యంగా పెట్టవలసి ఉంటుంది. అలాగే ఎవరైనా అన్నదమ్ములు ఉంటే, ఒక ఇద్దరు కానీ, నలుగురు కానీ ఉంటే అన్నదమ్ములైన వారికి మీరు ఆ రోజు ఆహ్వానించి వారికి భోజనం పెట్టడం వల్ల మీకు కంప్లీట్గా నిరుద్యోగ సమస్య ఏమన్నా ఉంటే పరిష్కారం అవుతుంది, కొత్త ఉద్యోగం వస్తుంది, అన్నదమ్ముల మధ్య స్నేహభావం ఏర్పడుతుంది, పరస్పరం ఒకరు సహకరించుకోవడం జరుగుతూ ఉంటుంది. సాధారణంగా మీరు ఎక్కడున్నా, ఎలా ఉన్నా మీకోసం మీరు బాగుండాలి, మీకు ఉద్యోగం రావాలి అనుకుని ఒక నలుగురు ముగ్గురు ఆలోచిస్తే మాత్రం కంపల్సరీగా మీకు అటువంటి ఉద్యోగం కానీ, వ్యాపారంలో అభివృద్ధి కానీ వస్తూ ఉంటుంది. అదే కొంతమంది మీరు పాడైపోవాలి, నాశనం అయిపోవాలి కానీ ఏ ఒక్కరు కానీ, ఇద్దరు కానీ ఆ విధంగా కోరుకోవడం వల్ల కంప్లీట్గా మీరు ఎంత మంచి స్థితిలో ఉన్నా ఇలాగ నాశనం అవడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి సాధారణంగా అటువంటి వారికి దృష్టిలో పడకుండా మంచి వారితో స్నేహం చేయడం వల్ల అన్నదమ్ముల మధ్య సఖ్యత ఏర్పడుతుంది, ఉద్యోగపరంగా అభివృద్ధి కలిగే అవకాశం ఉంది. ప్రేక్షకులకు విజ్ఞప్తి, ఈ వారం అంటే 29 మార్చి 2026 తేదీన ఆదివారం రోజు సుందరయ్య విజ్ఞాన కేంద్రం భాగ్యలింగంపల్లిలో ఒక జ్యోతిష్య మహాసభ మా ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుంది. ఈ జ్యోతిష్య మహాసభ ఉదయం 9:30 నుంచి సాయంకాలం 5:30 వరకు ఉంటుంది. ప్రవేశం అన్నది పూర్తిగా ఉచితం. అన్ని సౌకర్యాలు మీకు సభలో ఏర్పాటు చేయడం జరుగుతుంటుంది. అంటే భోజన సౌకర్యాలు వగైరా వగైరా. ఈ సభలో ప్రముఖ జ్యోతిష పండితులైనటువంటి శ్రీ నానాజీ పట్నాయక్ గారు, అలాగే మల్లాది మణి గారు, జనార్దన్ ఠాగూర్ గారు, అలాగే బంగారాయ్ శర్మ గారు, నీలం పూర్ణమోహన్ గారు, ఎన్ విజయశంకర్ గారు, అలాగే విజయలక్ష్మి గారు మొదలగు ప్రముఖ జ్యోతిష్కులు వారి వారి ప్రసంగాలు వినిపిస్తారు. ఈ సభలో వచ్చినటువంటి ప్రేక్షకులు ఎవరైనా ఉంటే వారి యొక్క సందేహాలు ఏవైనా ఉంటే సభాముఖంగా ఈ పండితుల వద్ద మీరు తెలుసుకొని దానికి సరైనటువంటి సమాధానాలు కూడా తెలుసుకునే అవకాశం ఉంటుంది. జ్యోతిషంపై ఆసక్తి ఉన్నవారు తప్పకుండా ఈ సభకు హాజరై మమ్మల్ని, నా సభని విజయవంతం చేస్తారని ఆశిస్తూ స్వస్తి, శుభం.